और खबर तफसील से आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने रियासत की शरहनुमू के बारे में मीडिया से खिताब किया। इस मौके पर वज़ीर आला चंद्रबाबू नायडू ने साबिक़ा वाईसीपी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि साबिक़ा हुकूमत में अमरावती में बदउनवानी हुई थी और सनतकारों को रियासत छोड़ने पर मजबूर किया गया। उन्होंने कहा कि एपी हुकूमत रियासत की तरक्की के लिए काम कर रही है। चंद्रबाबू नायडू ने कहा कि हुकूमत स्वर्ण आंध्र प्रदेश और विजन 2047 के हदफ की समत काम कर रही है। ग्रॉस स्टेट डोमेस्टिक प्रोडक्ट, రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది। రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది। అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది 2.4 ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్, $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్, అది మా గోల్। ఇప్పుడు $3,100 పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి। ఇది 46-47కంతా 42,000 పెంచాలి। ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి। 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది। 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది। అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది। అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది। 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, అంటే 2.74 ట్రిలియన్ యుఎస్ డాలర్స్। దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 కానీ కంటిన్యూగా చేయగలిగితే।